నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్. వార్తలు చూసుకుంటే ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. సెన్సెక్స్ రికార్డ్ పరుగు, మదుపర్ల సంపద 445 లక్షల కోట్లు అని చెప్పేసి 445 లక్షల కోట్లు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఒక వార్త కనబడుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ కి 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన TGPSC ఒక వార్త కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు స్పష్టంగా 1:100 నిష్పత్తిలో ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు 1:50 నిష్పత్తి, మీకు అధికారం ఉంది, మీరు చేయగలిగేంత ఇది ఉంది, అయినా కానీ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే మరి మీరేం చేస్తున్నారు? 1:50 తీసుకుంటే ఇప్పుడు నిరుద్యోగుల యొక్క అభ్యర్థన ఏంటి? 1:100 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేయండి అని నిరుద్యోగులు మిమ్మల్ని అడుగుతున్నారు. అయినా మీరు వినకుండా మళ్ళీ 1:50 అంటే మీరు అధికార పక్షంకి వచ్చేస్తే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట. మీరు చెప్పిందే కదా 1:100 తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి. మరి మీరు ఏమైంది? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మరి 1:100 తీసుకోవడానికి మీకు ఏంటి? మరి మీరు చెప్పిందే కదా 1:100 తీసుకోవాలి, బరాబర్ తీసుకోవాలని చెప్పి. మరి ఇప్పుడు ఏమైంది? మీరు బరాబర్ ఖచ్చితంగా 1:100 తీసుకోవాల్సిందే. మీరు చెప్పిన దాన్ని బట్టే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటనే 1:100 తీసుకోవాల్సిందే, మీరు తప్పదు ఖచ్చితంగా. వాళ్ళు ఇప్పుడు రైట్ చేస్తున్న డిమాండ్లలో ఇది ఒక ప్రధానమైన డిమాండ్, 1:100 తీసుకోండి అని చెప్పేసి. ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ ఫైల్ అప్పట్లో నిఘా అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. ఉద్యోగుల బదిలీలకు పచ్చ జెండా, ఒక క్యాడర్ లో 40% మించి సిబ్బందిని బదిలీ చేయరాదు, పారదర్శకంగా ఆన్లైన్ కౌన్సిలింగ్, 8వ తేదీ కల్లా ఖాళీలు, 9 నుంచి 12 వరకు అప్లికేషన్ల స్వీకరణ, ఆప్షన్ల స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. ఇంకో వార్త చూసుకున్నట్టు PCC అధ్యక్షుడి ఎంపిక వాయిదా, మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో మరోసారి సమావేశం, ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. ఇప్పుడు సంబంధించి PCC అధ్యక్షుడి ఎంపిక ఈ మధ్య అసలు జరగాల్సి ఉండే, సీనియర్లకు వచ్చినటువంటి సమన్వయం కుదరక, లీడర్ల మధ్య సమన్వయం కుదరక ఇది వాయిదా పడ్డది. దీంతో పాటు దాదాపు ఆల్మోస్ట్ గా మంత్రివర్గ విస్తరణ కూడా వాయిదా పడ్డట్టే దాదాపుగా. కాంగ్రెస్ గూటికి కేకే, ఖర్గే రాహుల్ సమక్షంలో చేరిక అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. నేడు ప్రధానితో రేవంత్ భేటీ, హోంమంత్రి అమిత్ షా తో కూడా అని చెప్పేసి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొనే అవకాశం అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి, ఇటీవల ఓటమితో దృష్టి తీసినట్లయింది, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉండాలి, మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నాయకులు కార్యకర్తలతో కేసీఆర్ అని చెప్పేసి వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. అమరావతిని బంగారం చేస్తాం, జగన్ కక్షతో దాన్ని బూడిద చేశారు, అక్కడి నుంచే పునరుద్ధరిస్తాం, ప్రజలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తాం, ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి, అమరావతిపై శ్వేతపత్రం విడుదల అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. గురువు ఎక్కడో మేము అక్కడే, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొందరు బదిలీపై వెళ్ళిపోతుంటే విద్యార్థులు భావోద్యానికి గురవ్వడం సహజం, అందుకు భిన్నంగా బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడితో పాటు 10ల సంఖ్యలో విద్యార్థులు పాఠశాల మారిన అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుందనే వార్త ఇక్కడ ఉంటది. కొంతమంది ఉపాధ్యాయులతో పిల్లల అటాచ్మెంట్, అంటే వాళ్ళు పనిచేసే విధానాన్ని బట్టి పిల్లలు అటాచ్ అవుతారు. దాదాపు ఈ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కూడా అలాంటి కోవకు చెందిన వ్యక్తే. ఇట్లాంటి ఉపాధ్యాయులు ఉంటే ప్రభుత్వ పాఠశాలలు కంపల్సరిగా అత్యధిక స్ట్రెంత్ తోటి ఉంటాయి. ఇట్లాంటి ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డ్స్ ఇవ్వాల్సింది అసలు. యాక్చువల్ ఏపీలో 7 మండలాల విలీనానికి బారాస భాజపాలే కారణం అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అంటున్నారు. ఇప్పుడు ఓకే, ఆ 7 మండలాలు కలవడానికి ఎవరు కారణమో ఎవరు కాదు అనేది తర్వాత. ఇప్పుడు 6వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు భేటీ అవుతున్న సందర్భంలో ఆ 7 మండలాల గురించి ప్రస్తావన ఉంటుందా? ఇప్పుడు జరిగింది కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ 6వ తారీఖు భేటీలో మన ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి జరుగుతున్న భేటీలో ఈ అంశం, ఈ 7 మండలాల అంశం తిరిగి తీసుకునే అంశాన్ని ఏమైనా ప్రస్తావించబోతున్నారా అని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. ఆ పాపం వాళ్ళదా మీద పక్కలదా అనేది ఇక్కడ అంశం కాదు. ఖచ్చితంగా ఈ 7 మండలాలు ఇప్పుడు ప్రస్తావనకు రావాల్సిందే, ఆ 7 మండలాల్లో తిరిగి మీరు తీసుకోవాల్సిందే అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. యాక్చువల్లీ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు, సిపికి కౌశిక్ రెడ్డి వినతి పత్రం అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. ప్రశ్నించిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని ఈ కేసులో పాలు చేస్తున్న విధానం కనబడుతుందని చెప్పేసి ఇక్కడ వార్త. 2028 ఎన్నికల్లో బారాసతి అధికారం అని చెప్పేసి హరీష్ రావు వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. వ్యవసాయ వర్సిటీలో ఇన్ఛార్జీలే దిక్కు, పెద్ద సంఖ్యలో ఖాళీలు, నియామకాలపై నిర్లక్ష్యం అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. వ్యవసాయ వర్సిటీ కాదు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలోనైనా ప్రస్తుతం చాలా మంది మేరకు ప్రొఫెసర్స్ అనే వాళ్ళు రిటైర్ అయిపోయి కూర్చున్నారు. మరి కొత్త రిక్రూట్మెంట్ అనేది లేదు. దాదాపు యూనివర్సిటీల యొక్క ర్యాంకు చాలా దిగజారే పరిస్థితి ఉంది. ఈసారి ఖచ్చితంగా యూనివర్సిటీలు ఇట్లనే కొనసాగితే మాత్రం యూనివర్సిటీల ర్యాంక్ ఖచ్చితంగా పడిపోతుంది. వాటికి ఉన్న అస్తిత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాలి. ఈ అన్నిటి కారణం విద్యాశాఖ మంత్రి లేకపోవడమే మెయిన్ గా కారణం. ఈ విద్యాశాఖ మంత్రిని కంపల్సరీ నియమిస్తే ఈ విద్యకు సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి చెప్పుకుంటారు. యాక్చువల్లీ యూనివర్సిటీల మీద ఫోకస్ పెట్టాలి. యూనివర్సిటీలో వచ్చేసి చాలా మేరకు యూనివర్సిటీని పట్టించుకోని పరిస్థితి కనబడుతుంది. అక్కడ రేపటి నుంచే బదిలీలు, ఉద్యోగ బదిలీలపై నిషేధం ఎత్తివేత, 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి అని చెప్పేసి ఇక్కడ ఒకే చోట 2 ఏళ్ళు పనిచేసిన వారికి అవకాశం, 4 ఏళ్ల నుంచి ఎవరికి కొనసాగదు. త్వరలో రిటైర్ అయ్యే వారికి స్పౌజులకు సడలింపు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. తెరలైపోతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ వల్ల పార్టీకి ఓటేసి జనం నాలుగు ఖర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగు అద్భుతమే. సమస్యలపై మనం పోరాడుతూనే ఉండాలి. జనమే టార్చ్ పట్టుకొని బీఆర్ఎస్ కోసం వస్తారు అని చెప్పేసి కేసీఆర్ ఒక వార్త కనబడుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, ప్రజా సమస్యలపై గొంతెత్తిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు, విధులకు ఆటంకం కల్పించారని కరీంనగర్ మండలంలో ఎఫ్ఐఆర్ నమోదు. ప్రోటోకాల్ పై ప్రశ్నించేందుకు ఎమ్మెల్యే గోవా లక్ష్మిపై కాంగ్రెస్ కేసు, ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే నా ప్రజాపాలన అంటూ కేటీఆర్ హరీష్ ఫైర్ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన నేటి నుంచి మండలాల్లో, రేపటి నుంచి జడ్పీలో ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. ఇప్పటితో మండల ఎంపీపీలది, జడ్పీటీసీలది, ఎంపీటీసీలది పదవి కాలం ముగిసింది కాబట్టి స్పెషల్ ఆఫీసర్ల పాలన, ఇప్పటికే సర్పంచుల పాలన ముగిసింది. అక్కడ విలేజ్లలో కూడా స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు మండలాల్లో, జిల్లాలో కూడా జడ్పీలో కూడా స్పెషల్ ఆఫీసర్స్ పాలన రాబోతుందని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. ఇంత జరిగినా కనికరించరా, ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం రైతు ప్రభాకర్ కుటుంబం ఆవేదన, రేవంత్ సర్కార్ స్పందించడం లేదని వీరభద్రే ఆక్రోశం, దోషులను శిక్షించి బాధితులను ఆదుకోవాలి విపక్షాల డిమాండ్. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఈ సమయత్తైనా ప్రభుత్వం స్పందించకపోతే, అయినా కానీ ఏడవన్నదండి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పోయి ఢిల్లీలో ఉంది. మాకు మంత్రి పదవి అని పోయి ఎమ్మెల్యేలు మొత్తం ఢిల్లీలో కూర్చున్నారు. ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికీ 16 సార్లు ఢిల్లీకి పోయిండు, మొన్న కూడా ఢిల్లీకి పోయిండు. ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు, మిగతా మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. వీడు ఎవరు పట్టించుకుంటారు? ఆ రైతుల సమస్యని ఎవరు తీరుస్తారు? ఈ తీర్చే యంత్రాంగం అంతా పోయి ఢిల్లీలో కూర్చుంది. ఢిల్లీలో కూర్చున్న యంత్రాంగం వచ్చాడు తీర్చామంటే ఏం తీరుస్తుంది? వాళ్ళ బాధలే వాళ్ళకు. నాకు మంత్రి పదవి వస్తుందా రాదా, నీకు వస్తుందా నాకు వస్తుందా అని దాని మీద కొట్లాడుతున్నారు. కానీ మరి రైతు సమస్యలు ఏమవుతున్నాయి? ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు, మేము ఇచ్చిన పెన్షన్ హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. ఏ ఒక్క దాని మీద కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. స్పందించకుండా పోయి నాకు మంత్రి పదవి కావాలి, మాకు మంత్రి పదవి, నాకు పిసిసి కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని పోయి ఢిల్లీలో కూర్చొని రాయబారాలు వ్యవస్థ. 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ లేదన్న ఇంతమంది కూడా ప్రభుత్వానికి ఇది లేదు. అసలు 5 ఏళ్లలోనే అతి తక్కువగా ధాన్యం కొనుగోలు. ఈ యాసంగిలో భారీగా తగ్గిన సేకరణ, గత ఏడాదితో పోలిస్తే 18 లక్షల టన్నుల తగ్గుదల, సాగు విస్తీర్ణం తగ్గించుకున్న, కొనుగోలులో తగ్గింపు. ప్రభుత్వం పౌర సరఫరా శాఖ నిర్లక్ష్యమే కారణం, కేంద్రాలు పెట్టిన కొనుగోలు ప్రారంభించలేదని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. 5 ఏళ్లలో ఈసారి ఉన్నది అతి తక్కువ ఓట్ల శాతం అట అని చెప్పేసి. గిరిజన రైతు ఆత్మహత్య, మరో నేత కార్మికుడు ఆత్మహత్య అని చెప్పేసి ఇక్కడ వార్తలు కనబడుతున్నాయి. ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. స్పందించండి, ఖచ్చితంగా ప్రభుత్వం అనేది స్పందించాల్సిందే. 6 గ్యారెంటీలను అమలు చేస్తాం, త్వరలో రుణమాఫీ నిలబెట్టుకుంటాం, రైతు భరోసాపై అసత్య ప్రచారాలు, అర్హులందరికీ పెట్టుబడి సాయం, మార్గదర్శకాల కోసమే మంత్రివర్గ ఉపసంఘం, ప్రజాభిప్రాయం అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం. డిప్యూటీ సీఎం రైతు భరోసాపై మీరు ఇస్తారా ఇయ్యారనేది కాదు, ఇప్పటికే ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేకపోయారు. మీరు
ఇప్పటికైనా ఉపసంఘం అంటూ కాలయాపన చేయొద్దు అనేది రైతుల ఆవేదన అంతే. ఇప్పటికీ అప్పటికి ఈ పాటికి సగం ఎక్కువ రైతు బంధు పడుతుంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా పడుతుండే. ఇంతవరకు మీరు ఇంకా ఉపసంఘం వేస్తున్నాం, దాంట్లో తీర్మాన సాధ్యాసాధ్యాలు చర్చిస్తామనే లోపల రైతులకు అనేది కొద్దిగా ఆవేదన పడుతున్నారు. ఈ పెట్టుబడుల సీజన్ కాబట్టి ఎక్కడ తెచ్చుకోవాలో ఏం తెచ్చుకోవాలో తెలియక మీరు ఇస్తా అన్నారు కాబట్టి ఆశతోటి ఉన్నారు. మీరు ఇయ్యనని చెప్పండి, ఆ మాత్రం ఆశ కూడా ఉండదు వాళ్ళకు. బీసీల సమస్యలపై సమస్యల పోరాటం ఆర్ కృష్ణయ్య. బీసీల సమస్యలు పరిష్కరించకుంటే కేంద్ర ప్రభుత్వంపై సమస్యల పోరాటం చేస్తామని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు హెచ్చరించారు. జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అహింసా మార్గంలో కేసీఆర్ చేసిన తెలంగాణ ఉద్యమాన్ని చూసి సోనియా గాంధీ భయపడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని పేర్కొన్నారు. ఇదే మార్గంలో బీసీలంతా ఏకమై తమ సమస్యలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని, వేలాది మందితో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీలో చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. ఏఈ జాబితాను ప్రకటించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేటీఆర్. అభ్యర్థుల ఆందోళనను గుర్తించాలని టీజీపీఎస్సీ చైర్మన్ కు వినతి. సర్కార్పై ఒత్తిడి తెస్తామని అభ్యర్థులకు భరోసా అని చెప్పి ఒక వార్త కనబడుతుంది. చెల్లని కళ్యాణ లక్ష్మి చెక్కు గడువు ముగిసిన చెక్కు అందజేత చెల్లదన్న బ్యాంక్ అధికారులు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. బదిలీలకు పచ్చజెండా అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. ఏకాభిప్రాయం కుదరలేదు. టీపీసీసీ చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం. ఆషాఢం లోపు లేనట్టే. ఖర్గే రావులతో రేవంత్ చర్చలు, తుది నిర్ణయం తీసుకొని అధిష్టానం. వారం తర్వాత మళ్ళీ భేటీ. ఖర్గే రావుల సమక్షంలో కాంగ్రెస్ లో కేశవరావు చేరిక. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటా అంటూ కేకే అభిప్రాయం. అయితే నేను ఇందాక మాట్లాడినట్టుగా టీపీసీసీ చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పట్లో లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్లకు జూనియర్లకు మధ్య అభిప్రాయ భేదాలు, మొత్తం వచ్చిన పోస్టులన్నీ జూనియర్లే తీసుకుంటున్నారు అనే విధంగా దీంట్లో చర్చలు నడుస్తున్నాయి. సీనియర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేరు, వాళ్ళకు గుర్తింపు ఇవ్వట్లేరు అని చెప్పేసి ఆరోపణ ఎదుర్కొంటున్నారు. జార్ఖండ్ సీఎం గా మళ్ళీ హేమంత్ సోరెన్. కూటమి ఎమ్మెల్యేల ఏకగ్రీవ నిర్ణయం. సీఎం పదవికి చంపై రాజీనామా. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కొన్న హేమంత్ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. అందుకే ఓడించారు, తప్పుడుతో పట్టించినందుకు తిరస్కరించారు, అభివృద్ధికే ప్రజలు ఓటేశారు అని చెప్పేసి మోడీ రాహుల్ పై వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పై వ్యాఖ్యలు చేసింది ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ. సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఇప్పటిదాకా పురోగతి లేదన్న వ్యాఖ్య. తదుపరి విచారణ 23కు వాయిదా. దశాబ్దం దాటిన తేలని డిశ్చార్జ్ పిటిషన్లు. అసలు విచారణ జరిగేది ఎప్పుడు అంటూ ఒక వార్త ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక వార్తను చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలం, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే నేరం ఇది అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. 2898 ఏడి చిత్రం సూపర్ హిట్ అయిన ఆనందంలో ఉన్న ప్రభాస్ అభిమానులకు మరో తీపి కబురు. ఆయన కథానాయకుడుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ ఫ్రాంచైజీలో వస్తున్న సలార్ 2 చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమైందని సమాచారం. ఆగస్టు 10 నుంచి ప్రశాంత్ నీల్ చిత్రీకరణ కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ప్రభాస్ పృథ్వీరాజ్ పై భారీ యాక్షన్ సీన్స్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. కల్కి 2898 ఏడి విడుదలవడంతో ప్రభాస్ కూడా సలార్ 2 పై దృష్టి పెట్టనున్నారు. ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ తొలి భాగం సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసింది. మేకర్స్ ఈ చిత్రానికి కొనసాగింపుగా శౌర్యంగ పర్వ పేరుతో రెండో భాగాన్ని ప్రకటించారు. అయితే తొలి భాగాన్ని తెరకెక్కించే సమయంలోనే రెండో భాగానికి సంబంధించి దాదాపు 20% చిత్రీకరణ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా ఓం బలే ఫిల్మ్ నిర్మిస్తుంది అని చెప్పేసి ఇక్కడ వార్త. అద్వానికి అస్వస్థత, ఢిల్లీలోని అపోలో చికిత్స అని చెప్పేసి వార్త కనబడుతుంది. పాప చాలా 96 ఏళ్ల అద్వాని వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని వార్త ఇక్కడ కనబడుతుంది.